తమ్ముడు, నువ్వు 20 ఇయర్స్ లోపు అమ్మాయిని లవ్ చేస్తూ ఉన్నట్లయితే గనక ఈ వీడియో నీకు చాలా ఇంపార్టెంట్, లాస్ట్ వరకు చూడు. ఒకవేళ నువ్వు లవ్ చేసిన అమ్మాయి నన్ను ఎక్కడికైనా తీసుకెళ్లిపో, నన్ను పెళ్లి చేసుకో, మన ఇద్దరం పారిపోదాం అని నిన్ను ఫోర్స్ చేస్తే గనక ముందుగా ఆ అమ్మాయికి 18 ఇయర్స్ కంప్లీట్ అయ్యి 19th ఇయర్ స్టార్ట్ అయిందా లేదా కన్ఫర్మ్ చేసుకో. కంప్లీట్ అయినాయి అనుకో, ఆ అమ్మాయి ఇంట్లో వాళ్ళని ఒప్పించు. ఒప్పుకోకపోతే గనక నువ్వు ఏ డెసిషన్ తీసుకున్నా సరే చట్టపరంగా నీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఒకవేళ ఆ అమ్మాయికి 18 ఇయర్స్ కంప్లీట్ అవ్వకపోతే గనక ఆ అమ్మాయి నేను ఎంత ఫోర్స్ చేసినా సరే, చచ్చిపోతానని బెదిరించినా సరే, పొర్రపాటును కూడా ఆ అమ్మాయిని తీసుకెళ్ళ మాకు అడ్డంగా బుక్ అయిపోతావు, జైలుకి వెళ్ళిపోతావు, పోక్సో కేసు ఫైల్ అయిపోద్ది నీ మీద. ఆ అమ్మాయికి మాత్రం ఏమీ అవ్వదు. ఈ విషయంలో మాత్రం ఆకొచ్చి ముళ్ళు మీద పడ్డా, ముళ్ళొచ్చి ఆకు మీద పడ్డా ముళ్ళు ఇరిగిపోద్ది, ఆకేమీ అవ్వదు. ఏజ్ ఎలా తెలుసుకోవాలి మరి? ఆ అమ్మాయి 10th క్లాస్ మార్క్స్ మెమోలో డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, దాన్ని బేస్ చేసుకోవాలి. ఆ అమ్మాయి 10th క్లాస్ చదవకపోతే గనక ఫస్ట్ క్లాస్ 1వ తరగతి రిజిస్టర్ లో ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ ఖచ్చితంగా, దాన్ని బేస్ చేసుకోవాలి. ఆధార్ కార్డు గానీ అలాంటివి పనిచేయవు. అయితే గూగుల్లోకి వెళ్ళి, నోట్ల క్లైమాకు గూగుల్లోకి వెళ్ళి ఏజ్ క్యాల్కులేటర్ అని టైప్ చేసి దాంట్లో డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి చూడు, దాంట్లో ఏజ్ చూపిస్తుంది. దాంట్లో 18 ఇయర్స్ దాటి చూపిస్తేనే ఏ డెసిషన్ అయినా తీసుకో. 18 ఇయర్స్ దాటి చూపించకపోతే మాత్రం సైలెంట్ గా ఉండు, ఏమి చేయమాకు. 18 ఇయర్స్ కంప్లీట్ అయిన అమ్మాయిలను తీసుకెళ్లిపోయి పెళ్లి చేసేసుకోండి అని చెప్పడం నా ఉద్దేశం కాదు. పొర్రపాటును కూడా 18 ఇయర్స్ కంప్లీట్ అవ్వని అమ్మాయిని తీసుకెళ్లవద్దు, ఇరుక్కోవద్దు అని చెప్పడమే నా ఉద్దేశం. ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా షేర్ చేయండి. మీ షేర్ వల్ల ఒక్కడు సేవ్ అయినా సరే హ్యాపీ కదా, ఖచ్చితంగా షేర్ చేయండి ప్లీజ్.